సహోదరి సహోదరులు, లోకము పరిశుద్ధతను ప్రేమించదు. జ్ఞాపకం పెట్టుకోండి. లోకము పరిశుద్ధతను ప్రేమించనప్పుడు పరిశుద్ధులను కూడా ప్రేమించదు. పరిశుద్ధంగా జీవించే వారిని ప్రేమించదు. ప్రభు సెలవిచ్చాడు, లోకములో మీకు శ్రమ, అయినను ధైర్యము తెచ్చుకొనుడు, ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను. నువ్వు నీతిగా జీవించటం వల్ల, యథార్థంగా జీవించటం వల్ల, ఆత్మీయంగా జీవించటం వల్ల, ప్రార్థనాపరురాలుగా జీవించటం వల్ల, ప్రార్థనాపరుడుగా జీవించటం వల్ల మొట్టమొదటిగా గిట్టనటువంటి వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది సైతాను. దేవునితో నువ్వు పెనవేసుకున్న బంధాన్ని చూసినప్పుడు, దేవునితో నువ్వు కలిగి ఉన్న సత్సంబంధాన్ని, సహవాసాన్ని సైతాను చూసినప్పుడు వాడు సాధారణంగా ప్రశాంతంగా ఉండలేడు. ఎవరిని మృంగుదునా అని చెప్పి వాడు దివారాత్రములు తిరుగుతూనే ఉంటాడు. ప్రాముఖ్యంగా ఎవరైతే ప్రభువును సంతోషపరచాలి, సత్ప్రవర్తన కలిగి జీవించాలి, సాక్ష్యమును కాపాడుకోవాలి అని ఆశిస్తూ ఉంటారో వారి మీద సైతాను దాడి చేస్తూనే ఉంటాడు.